రాజుగురువు నవ్వి, ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా, నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు. నువ్వు ఎలాగో శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు. బ్రాహ్మణుడు తొనకక, శిక్షకు భయపడి నేను ఈ మర్యాద చేయటం లేదు. నా దేశాన్ని ఏలే రాజు అంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు, కానీ ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంత కాలము నేను ఆయనను గౌరవిస్తాను. నా దేశపు రాజుకు అమర్యాద చేయడం నన్ను నేను కించపరుచుకోవటమే. ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించడానికి నేను రోజు ఆ స్థానానికి వెళ్తాను. అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను. అందుకే నాకు సంభావన కూడా ముట్టదు. అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదన్నాడు. ఈ మాటలతో సుకుమారుడి కనువిప్పు కలిగింది. అక్కడి నుండి బయటపడ్డాక